వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ లైఫ్ లైన్లో మూత్రపిండాల వ్యాధికి సంబంధించి గురు ఐ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ బుక్క మహేష్ బాబు పరిష్కారాలు అందిస్తారు. 04066660337 లేదా 338 నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ మూత్రపిండాల పైన వాపు రావడం అంటే ఏంటి, ఎలా? అంటే మనకు శరీరంలో లివరు, తర్వాత గుండె, మూత్రపిండాలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయండి. శరీరంలో ఉండేటటువంటి రక్తంలో ఉండేటటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఫిల్టర్ చేయబడినటువంటి అన్నీ కూడా వ్యర్థ పదార్థాలన్నీ కూడా అవన్నీ కూడా మూత్రం ద్వారా బయటికి వెళ్తాయి. సో ఇలా కనుక సవ్యంగా కనుక జరగకపోయినట్లయితే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుందండి. సో ఎక్కడైతే అంటే ఈ యొక్క వడపోత కార్యక్రమంలో అంటే ఇది వడపోత జరుగుతుంది ఈ కిడ్నీ స్టోన్లో ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ప్రధానంగా మనకు కాళ్ళపైన వాపు కనిపిస్తుంది. సో ఈ వాపు అనేది ఒక ఇండికేటర్ అని అర్థం. ఏదో ప్రమాద సంచిక శరీరంలో ఒక రకంగా ప్రారంభమైంది అన్న సంకేతాన్ని తెలియజేస్తుందండి. ఈ వాపు ప్రధానంగా ఆ సంకేతానికి గుర్తు. ఓకేనంటే అది కాకుండా ఇంకేమైనా లక్షణాలు ఉంటాయా గుర్తించడానికి మూత్రపిండాలకు వాపు వచ్చింది? సో ఈ జనరల్గా ఏంటంటే ఈ కిడ్నీకి సంబంధించినటువంటి రోగం అసలు మనకు తెలియదు. అసలు మన శరీరంలో తెలియకుండా జరిగేటటువంటి ఒకానొకమైనటువంటి మార్పు అండి. అంటే ప్రధానంగా మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటాం. ఆహార పదార్థాల్లో సాంప్రదాయమైనటువంటి ఆహార పదార్థాలలో మనము నూనెలు ఉంటాయి, తర్వాత పచ్చళ్ళు ఉంటాయి, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు, అధిక ప్రోటీన్లు ఉంటాయి, కొవ్వు శాతం కలిగిన ఉంటాయి. ఇవన్నీ జీర్ణం అయిన తర్వాత ఏదైతే రక్తంగా మారుతుందో దాంట్లో మరింత వడపోత కార్యక్రమం జరిగేటప్పుడు ఒక్కొక్కసారి ఈ కిడ్నీస్ అనేటటువంటివి అంటే మూత్రపిండాలు వాటిని వడపోసే కార్యక్రమంలో ఇబ్బంది తలెత్తుంది. అంటే ఎలా చెప్పాలి అంటే ఈ యొక్క కిడ్నీ అంటే ముఖ్యంగా మూత్రపిండంలో మిలియన్ల కొద్దీ నెఫ్రాన్లు ఉంటాయి. అవి కంటికి కనిపించినంతగా ఉంటాయి అన్నట్లు అవి. సో అంటే ప్రతిరోజు కూడా ఇవన్నీ కలిసేసి దాదాపు 150 నుంచి 200 లీటర్ల వరకు ఫిల్టర్ చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అంటే 24 గంటల్లో. సో వీటిల్లో అంటే కంటికి కనిపించినటువంటి నెఫ్రాన్లలో వాపు రావడం కానీ, నెక్రోసిస్ రావడం కానీ, అక్కడ మనకు ముఖ్యంగా చెప్పాలంటే ఉన్న రక్తనాళికలలో వాపు రావడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మనకు తెలియకుండానే బ్లడ్ ప్రెషర్ పెరిగేటటువంటి ఆస్కారం ఉంది. అంటే ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిగిందని అర్థం. అంటే ఇప్పుడు ఒక పైపులు నాళం గుండా నీరు సరిగ్గా ప్రవహించడం లేదైతే మనకి ఏదైతే అబ్స్ట్రక్షన్ ఉంది, నీళ్లు సరిగ్గా పోవడం లేదని మనం ఎలా అనుకుంటామో ఆ మాదిరిగా కంటికి కనిపించినటువంటి నెఫ్రాన్లు అవి మిలియన్ల కొద్దీ ఉండేటటువంటి నెఫ్రాన్లలో ఇరుకుదనం వచ్చినప్పుడు అంటే మనం పంటిపైన చిగురు వాస్తే ఎలా ఉంటుందో, తర్వాత మనకు మలద్వారంలో ఎప్పుడైతే పైల్స్ లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి వాపు వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో ఇవి పెద్దవి కాబట్టి సంకేతాన్ని తెలియజేస్తాయి, నొప్పిని తెలియజేస్తాయి కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ కంటికి కనిపించినటువంటి ఈ వడపోత కార్యక్రమంలో భాగంగా సైనికుల్లా పనిచేసేటటువంటి నెఫ్రాన్స్లలో ఏదైతే తేడా వస్తుందో అప్పుడు అక్కడ ద్రవ అంశాల యొక్క అంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అంటారు. అంటే సెల్యులార్ లెవెల్లో ద్రవ అంశాల యొక్క వాటి యొక్క బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. అందులో ప్రధానంగా మనకు సోడియం కానీ, తర్వాత క్లోరైడ్స్ కానీ, పొటాషియం కానీ ఇవన్నీ రిటెన్షన్ అయిపోతాయి, రక్తంలోనే మిగిలిపోతాయి. అలాగే క్రియాటిన్ లాంటివి కూడా రక్తంలో మిగిలిపోతాయి, యూరియా లాంటివి రక్తంలో మిగిలిపోతాయి. సో ఇవి మిగిలిపోవడం వల్ల అంటే రక్తంలో వ్యర్థ పదార్థాలు ఉండడం వల్ల ఇవన్నీ కూడా కిడ్నీ పైన లోడ్ పెంచే ఆస్కారం ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మూత్రపిండాలకు జబ్బు చేసింది. జ్వరం వస్తే ఎలా రెస్ట్ తీసుకుంటామో మూత్రపిండాలకు జబ్బు చేసినప్పుడు మనం దాన్ని గమనిస్తూ ఉండాలి. ఏదో ఒక సిమ్టమ్ వచ్చినప్పుడు ఆ సిమ్టమ్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం పైన అవగాహన ఉండాలి. ఒకే ఒక లక్షణం మనకు కనిపించేది కాళ్ళపైన వాపు. ఈ వాపు వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది, కారణాలేంటి, లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఆకలి మందగించినప్పుడు కూడా గమనించుకోవాలి, నీరసంగా ఉన్నప్పుడు కూడా గమనించుకోవాలి, మజిల్ క్రాంప్స్ వచ్చినప్పుడు కూడా గమనించుకోవాలి, శరీర బరువులో ఏమైనా తేడా వచ్చినప్పుడు కూడా గమనించుకోవాలి. ఈ లక్షణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, మనకు తెలియకుండానే హైపర్ టెన్షన్ వస్తుంది. దీన్ని ఇటీవల కాలం సైలెంట్ బీపీ అంటాం. ఇది రావడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. కాబట్టి
కిడ్నీ జబ్బు రావడానికి, లక్షణాలను చూపించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా SLE అంటాం, సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమాటస్ అంటాం. ఇది ఒక రకమైన కీళ్ళ వ్యాధులకు సంబంధించిన ఒక జబ్బు. వాస్కులైటిస్ అంటారు, అంటే ముఖ్యంగా ఈ యొక్క కేశనాళికలు, రక్త కేశనాళికలు కూడా కుంచుకుపోవడము, తర్వాత నెక్రోసిస్, కుళ్ళిపోవడము, ఆ ప్రాంతంలో రక్త సరఫరా జరగకపోవడము, ఇట్లాంటి కారణాలు కూడా ఉంటాయి. ఈ కారణాలు ఒక కారణమని కాదు, రకరకాల కారణాలతో కలిసి ఈ రకమైనటువంటి సమస్యలను వస్తున్నాయి. కిడ్నీలో రాళ్ళు రావడము, ప్రోస్టేట్ గ్రంథి పైన వాపు రావడము, ఇట్లాంటివన్నీ మనకు జరగకుండానే మన శరీరంలో అనేకమైనటువంటి సంఘటనలు, పరిణామాలు జరిగి ఈ లక్షణాలు మనకు అస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ అస్పష్టతలో నుంచే స్పష్టత వెతుక్కున్నట్లయితే కిడ్నీ వాపు గల కారణం ఏంటో అర్థం చేసుకోగలం. అంటే వ్యాధి నిర్ధారణ ఎలా చేస్తారు మరి? మనకు జనరల్గా ఏంటంటే ఎవరైనా కానీ ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సడన్గా బీపీ చెక్ చేసుకున్నప్పుడు, అదేంటి మీకు బీపీ ఇంత ఎక్కువగా ఉంది, లేదండి అప్పుడప్పుడు నాకు ఇటీవల కనిపిస్తుంది. సో అన్నప్పుడు కౌన్సిలింగ్ చేసినప్పుడు చూసినప్పుడు బీపీ అప్పుడప్పుడు పెరుగుతుంది, ఇలా కారణాలు ఏంటి, ఎందుకు పెరుగుతుంది అని తెలుసుకోవడం. ఈ సైలెంట్ బీపీ వల్ల కూడా ఈ రక్తకేశ నాళికలలో కూడా పగుళ్ళు రావడము, తర్వాత అక్కడ వాటి యొక్క చిందిపోవడము, తర్వాత అక్కడ వాటి యొక్క సహజమైనటువంటి సహజసిద్ధమైనటువంటి సంకోచ వ్యాకోచాలు జరగకపోవడం వల్ల కూడా వాటికి సంబంధించిన స్వస్థత కోల్పోవడం వల్ల ఈ యొక్క కిడ్నీల యొక్క పనితీరు దెబ్బతిని తద్వారా హైపర్ టెన్షన్ వచ్చేటటువంటి, అంటే కిడ్నీ లోపం వల్ల, కిడ్నీ సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా హైపర్ టెన్షన్ రావచ్చు. సో ఇలాగా అంటే ప్రధానంగా చెప్పాలి అన్నట్లయితే ఇతర రోగాలు కూడా చాలా కారణాలు కూడా ఈ ముఖ్యంగా ఇప్పుడు సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమాటస్ అని ఎట్లా అన్నామో ఆ మాదిరిగా కీళ్ళవాతానికి సంబంధించినవి, తర్వాత ఇంకోటి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు, అధిక ఒత్తిడిలో మనిషి పనిచేసినప్పుడు ఆ ఒత్తిడి అనేది కాన్స్టెంట్గా ఉండడం వల్ల, ఈ శరీరం పైన అలాంటి ఒత్తిడి పడడం వల్ల కూడా ఈ వాస్కులైటిస్ లాంటి అంటే ముఖ్యంగా ఈ యొక్క కండరాలలో కానీ లేకపోతే రక్తకేశ నాళికలు కానీ వాపు వచ్చేసి ఈ కిడ్నీ పైన ఈ రకమైన ఒత్తిడి పెరుగుతుంది. ఇట్లా పెరిగినప్పుడు టెస్టులు చేసి చూసుకున్నప్పుడు ముఖ్యంగా సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరగడం కానీ, తర్వాత బ్లడ్లో యూరియా లెవెల్స్ పెరగడం కానీ, పొటాషియం లెవెల్స్ పెరగడం కానీ, తర్వాత ఇలాగా అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ యూరియా లెవెల్స్ కానీ, క్రియాటినిన్ లెవెల్స్ కానీ, తర్వాత మూత్రంలో ఆల్బుమిన్ లెవెల్స్ పోవడం కానీ, ఆ తర్వాత రక్తానికి సంబంధించిన RBC సెల్స్ యూరిన్లో పోవడం కానీ, తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పస్సెల్స్ ఎక్కువ ఉండడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా సింపుల్ యూరిన్ టెస్ట్ ద్వారా మనం చాలా విషయాలు కనుక్కోవచ్చు. CBP చూసుకోవాలి, తర్వాత సీరం క్రియాటినిన్ లెవెల్స్ చూసుకోవాలి, బ్లడ్ యూరియా చూసుకోవాలి, సీరం ఎలక్ట్రోలైట్ చూసుకోవాలి. ఇట్లాంటి టెస్టుల ద్వారా మనం సమగ్రంగా ఈ వ్యాధి ఏమిటి, దాని స్వరూపం ఏంటి అని అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. అంటే ఈ టెండెన్సీ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది, ఎవరికి ఎక్కువగా ఈ డిసీజ్ వస్తుంది? అంటే ఇటీవల కాలంలో వాళ్ళకని ఏం లేదండి. ఒకప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఏదైనా సెడెంటరీ జాబ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, తర్వాత మధుమేహ రోగులకు కానివ్వండి, హైపర్టెన్సివ్ రోగులకు కానివ్వండి, అన్కంట్రోల్డ్ బీపీ ఉన్న వాళ్ళకి కానివ్వండి, అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, తర్వాత ఇలాగా ఎవరికైతే ఈ దీర్ఘకాలికమైనటువంటి ఈ రోగాలు ఈ రెండు ఉండడము, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని వాటర్ అంటే ముఖ్యంగా మనము బోర్ నీళ్ళు ఎక్కువ తాగడం కానివ్వండి, ఇప్పుడు మనము ఉద్దానం ప్రాంతంలో చూస్తున్నాము, ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల యొక్క బారిన పడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఆ ప్రాంతంలో మరి ఏమనుకోవాలి అక్కడ అంటే అక్కడ ఏమైనా అక్కడ ఉండేటువంటి నేల లోపల ఏవైనా రేడియో ధార్మిక కలిగినటువంటి అంశాలు ఉన్నాయా, ఇవన్నీ చూడాల్సినటువంటి ఆస్కారం ఉందండి ప్రధానంగా. సో జెనెటిక్ లోపాల వల్ల కూడా వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా ఒక కాంప్లెక్స్ ముఖ్యంగా చెప్పాలంటే, అంటే ఆహార పదార్థాలను జీర్ణం చేసుకునే ప్రక్రియ, తర్వాత వాటిని సవ్యంగా జీర్ణం చేసుకోకపోవడం వల్ల కిడ్నీ పైన ఏదైనా ప్రెషర్ పడ్డము, తర్వాత కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినవి ఉంటాయి. ముఖ్యంగా వేరుశెనగకాయలకు ఫంగస్ ఎక్కువ వస్తుందండి. అలాంటివి కనుక తిన్నట్లయితే వెంటనే కూడా కొన్ని పరిశోధన చెప్తాను, వెంటనే కిడ్నీ పైన దాని యొక్క ప్రభావం చూపించేటటువంటి ఆస్కారం ఉంది. పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా చెప్పాలంటే పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడడం, ఆ తర్వాత యాంటీబయాటిక్స్ అధికంగా వాడడం, తర్వాత
టూ మచ్ ఆఫ్ డ్రగ్గింగ్ అన్నట్లు, చాలా ఎక్కువ డ్రగ్స్ ముఖ్యంగా అలోపతిలో డబల్ త్రిబుల్ యాంటీబయాటిక్స్ పెట్టేసి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి సందర్భాల్లో పెయిన్ కిల్లర్స్ వైద్యుల యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడడం కారణం ఇట్లాంటి ప్రత్యేక సందర్భాల వల్ల ఈ యొక్క ముఖ్యంగా కిడ్నీ పైన వాపు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. అంటే మీ దగ్గర ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? అంటే ఇప్పుడు వైద్యంలో అంటే నేను నా ప్రాక్టీస్లో నేను కొన్ని కేసులు కూడా రికార్డ్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా మనం స్టూడియోలో కేస్ స్టడీగా చాలా మంది కూడా చెప్పడం కూడా జరిగింది. క్రియాటినిన్ లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయి, తర్వాత యూరియా లెవెల్స్ తగ్గుతూ ఉన్నాయి, తర్వాత జనరల్ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఆయుర్వేదంలో చక్కని ఔషధాలు ఉన్నాయి, ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం. నేను ఒక కేస్ స్టడీ చెప్తానండి. ఒక లేడీ విశాఖపట్నంలో నా దగ్గరికి వచ్చారండి. వచ్చి ఆ అమ్మాయికి వచ్చేసి సీరం క్రియాటినిన్ లెవెల్ వచ్చేసి 6.7 అట్లా ఉందండి. డాక్టర్స్ చెప్పారు మీరు డయాలసిస్ చేసుకోవాలి కనుక అది కూడా మేము ఖచ్చితంగా చెప్పలేము, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. ఆమె చాలా చిన్న ఏజ్, అసలు చెప్పాలంటే 32 years ఏజ్. సో వచ్చినప్పుడు నేను ఆయుర్వేద ట్రీట్మెంట్ పెట్టానండి. పెట్టిన తర్వాత మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి, జాగ్రత్తగా ఫలితాలు వస్తున్నాయి. ఆ తర్వాత ఆ ఫలితాల్లో భాగంగా ఆవిడ ఒక పిల్లవాడిని కూడా కండడం జరిగిందండి. సో ఆయుర్వేద ఔషధాలు వాడుతూ. సో అది ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి కేసు అని చెప్పాలండి. సో అక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనేమో గైనకాలజిస్ట్ అంటారు నేను తల్లికే ఇంపార్టెన్స్ ఇస్తా, బిడ్డకి ఇంపార్టెన్స్ ఇవ్వనని. నెఫ్రాలజిస్ట్ అంటాడండి నేను ఏదైనా జరిగితే నేను ఏం చెప్పలేనండి అంటారు. బట్ ఒక్క సంవత్సరం నేను కూడా ఒక నరకం చూశానండి అసలు ఆ పేషెంట్ను టేక్ కేర్ చేసుకోవడంలో. కానీ విత్ ఆయుర్వేద ఔషధాలు వాడుకుంటూ ఆమె ఒక 12 బిడ్డకు కూడా జన్మనిచ్చింది. తర్వాత బాగా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను పూర్తిగా అన్ని కేసెస్లలో కూడా ఫలితాలు వస్తున్నాయని నేను చెప్పను, కానీ కొన్ని ఫలితాలు ముఖ్యంగా అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల రీనల్ క్యాలిక్యులై కానీ లేకపోతే ఇట్లాంటి అబ్స్ట్రక్షన్స్ ఉండడం కానీ, తర్వాత మనకు ఈ హైపర్ టెన్షన్తో మరీ తీవ్రమైనటువంటి అధిక రక్తపోటు వల్ల ఎక్కువగా ఉండడం కానీ ఇట్లాంటి కేసెస్లలో కూడా చూస్తున్నాం. రక్తపోటు తగ్గిన వెంటనే కిడ్నీ పైన వాపు అనేది క్రమంగా తగ్గుతున్న సందర్భాలు చూస్తున్నాను. మధుమేహంతో ఉన్న వాళ్ళలో మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేటటువంటి కనిపిస్తున్నాయి. మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్తే సార్, మహేష్ గారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి సార్. ఏంటండి సిస్టర్ మీ దగ్గర తీసుకొచ్చాం కదండి మొన్న. అవునండి, అవును. అదండి గాల్బెటర్ స్టోన్స్ కానీ హార్ట్ కంప్లైంట్ ఉందండి ఆవిడకి. అయితే డాక్టర్ దగ్గరికి ఎక్కడ తీసుకెళ్ళినా సరే వీలవ్వదు అని చెప్పేసి అన్నారండి. అంటే 2 సర్జరీలు పడతాయి ఆవిడకి. ఒక సర్జరీ చేసేటప్పుడు మళ్ళీ ఇంకో సర్జరీ చేసేటప్పుడు కొద్దిగా ప్రమాదకరంగా ఉంటుంది. అయితే ఈవిడికి మెడిసిన్ వాడినా సరే క్లియర్ అవ్వదు అని చెప్పేసి అన్నారనమాట అండి. అప్పుడు హైదరాబాద్ లోనే శ్రీనివాస్ గారు ఉన్నారు కదండి, సత్యనారాయణ గారు వాళ్ళ అల్లుడు గారండి, ఆయన మీ దగ్గర తీసుకుని వచ్చారనమాట అండి హైదరాబాద్. అలాగే అక్కడ బాగుంటది బాగారు, రండి తీసుకుని వెళ్దాం అని చెప్పేసి అంటే మీ దగ్గర తీసుకొచ్చేటప్పటికి 1 month మెడిసిన్ వాడేవండి. 1 month లోనే ఆమెకి పెయిన్ గానీ ఏమి రాలేదండి, ఆవేశం గానీ ఏమి గట్రా రాలేదండి. అంటే నడుము నొప్పి బాగా తగ్గిందా? నడుము నొప్పి బాగా తగ్గిందండి. గాల్బెటర్ స్టోన్స్ సైడ్ ని పక్కలోనే నొప్పి వచ్చేది సార్ ఎక్కువగానే. అర్ధరాత్రి గట్లా ఎప్పుడు నొప్పి వచ్చినా సరే ఆరంపేట డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఇంజక్షన్ గట్రా చేయించుకోవాలి అండి. అటువంటి ఉద్దేశం లేకుండా బాగానే నయం చేశారండి. అంటే ఇప్పుడు మనకి నడుము నొప్పి, ఆవిడకు స్టోన్స్, తర్వాత ఇంకా హెడేక్ అని అన్నారు. హెడేక్ కూడా ఎలా ఉంది? బాగుందండి, ఇప్పుడు తగ్గిందండి. హార్ట్ పేషెంట్ మనిషి అండి ఆవిడ. అవునవును, అవును. ఆవిడకి ఇప్పుడు బాగానే ఉందండి, రికవర్ అయిందండి. వెరీ గుడ్. అది ఇప్పుడు 3 months మెడిసిన్స్ కంటిన్యూ చేస్తున్నామండి. ఓకే 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 అండి. మరి విజయలక్ష్మి గారు, మీరు ఏ ప్రాబ్లంతో డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు? మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పితో వచ్చానండి. అంటే టీవీ 9లో చూసి సార్ ప్రోగ్రామ్ చూసే వచ్చాను నేను. ఓకే. వచ్చి వరంగల్ నుంచి వచ్చాము మేము. సమ్మర్లో ఏప్రిల్లోనే మొదలుపెట్టాను మందులు. కానీ నాటు మందులు ఇవి ఎండల్లో తినొద్దు అని అంటారు కాబట్టి అందుకని నేను సమ్మర్లో అని చెప్తున్నా. నాకేం ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నాయి, వేడి చేయటం అట్లా ఏం కాలేదు. 3వసారి మందులకు వచ్చాను నేను ఇప్పుడు. ఓకే. మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి. అంటే అంతకుముందు ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉండేది? చాలా ఇయర్స్ అండి, 10 years అయింది. 25 years నడుము నొప్పి. అంటే మెడిసిన్ వాడిన తర్వాత ఎట్లా ఉంది? వాడినాక తగ్గిందండి ఇప్పుడు. ఓకే. 50% ఎక్కువే తగ్గింది. ఓకే. మళ్ళీ కలుద్దామని సార్ దగ్గరకు వచ్చాను. ఓకే.
అంత లాంగ్ టైం నుంచి ఉన్న నడునొప్పి మేడం గారికి వచ్చేసి నడునొప్పి అండి. నడునొప్పి 25 years అండి. నా ప్రాక్టీస్ అంత పెద్దది అవడం నడునొప్పి. తర్వాత మోకాళ్ళు వచ్చేసేమో grade 4 ఆస్టియోఆర్థరైటిస్, ఆపరేషన్ చేయాలని కూడా డాక్టర్స్ చెప్పారు. సో మా దగ్గరికి తొందరగా ఎవరు రారు కదండి. బాగా ముదిరాక అటు ఇటు తిరిగి పియ్య మందులు తీసుకొని జాగ్రత్తగా చూసుకొని భయంగా ఏటవుతున్నదో ఏటో అనుకుంటూ వస్తారండి జనరల్గా. సో వచ్చినాక ఇంత బాగా తగ్గుతుంది అన్న విషయం వాళ్ళు చెప్తారు. చెప్పినా కూడా జనంకి ఏంటంటే ముందస్తుగా వెళ్ళాలి ఆయుర్వేద వైద్యుల దగ్గరికి. ఇది పాపం ఆయుర్వేద వైద్యులందరికీ ఉన్న సమస్య అండి. ఇది ప్రధానంగా చెప్పాలంటే కొంచెం ముందుగా ఉంటే ఆ ప్రెషరు, ఆ పెయిన్ అనేటటువంటిది తగ్గి ప్లెజర్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది, ఆనందం కలిగే ఆస్కారం ఉంటుందండి. ఇక మనం అంతకన్నా మించి చెప్పలేం. సో ఓకే, అంటే మీ మెడిసిన్ వాడేటప్పుడు ఏమైనా డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ కీళ్ళ నొప్పులకైతే అంత సివియర్గా ఉండదు కానివ్వండి, ఈ కిడ్నీ పైన వచ్చేటటువంటి అంటే మూత్రపిండాల పైన వచ్చే వాపు వచ్చినప్పుడు మాత్రం పచ్చం చాలా సీరియస్గా ఉండాల్సినటువంటి ఆస్కారం ఉందండి. ప్రజలందరికీ కూడా నేను చెప్పే మాట ఒకటే, కిడ్నీ ప్రాబ్లం వచ్చినట్లయితే కంగారు పడకండి. వైద్యులందరూ చెప్తారు ఇంకా నువ్వు అయిపోయావు, జీవితం పోయింది, ఇంకంతా పోయింది, ఇంకా నరకం అనేది నీకు ఇంటి ముందరే కనిపిస్తూ ఉంది, ఎప్పుడైనా ఎక్కడైనా నరకంలో పడిపోతావు అన్నట్టు చెప్తారు. అంటే ఎంతసేపు అయినా జాగ్రత్త బాబు, జాగ్రత్త, డయాలసిస్ చేసుకోవాలి, డయాలసిస్ అయిన తర్వాత కిడ్నీ చేంజ్ చేసుకోవాలి అని అంటారు. ఎవ్వరు కూడా ఒక్క డాక్టర్ కూడా కనీసం బాబు నువ్వు ఇలా భోజనం ఇలా చెయ్యాలి, నీ ఆహార పదార్థాల్లో ఇలాంటి కేర్ తీసుకోవాలి అని ఒక్కరు కూడా చెప్పట్లేదండి. దాదాపు నేను ఒక 500 మంది నుంచి ఒక 1000 మంది దాకా చూసి ఉండొచ్చును నా ప్రాక్టీస్లో ఇలాంటి వాళ్ళను. వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం ఈరోజు చేయడం అండి. ప్రధానంగా నేను వెన్నునొప్పి సమస్యలనే ప్రధానంగా చూస్తాను, కీళ్ళ నొప్పి సమస్యలు చూస్తాను, కానీ వాళ్ళ దుఃఖము వర్ణనాతీతం అండి. అసలు ఏం తినాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎప్పుడు చూసినా మరణ మృదంగం భోగించినటువంటి విధంగా ఏదో సమరశంభం కాదు, ఇంకా అక్కడికి వెళ్ళడానికే శంఖం పూరిస్తున్నట్టుగా ఉంటుందండి. అట్లా భయపెడతారండి డాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మానుకోవాలండి. పోయే రోజు వస్తే ఎవరైనా పోతారు, అది సమస్య కాదు. కానీ బ్రతికినన్ని రోజులు వాళ్ళు నమ్ముకున్న పిల్లలు, భార్య ఉంటారు. అదే ఆడవాళ్ళకైతే ఎంత ఉంటుందండి. ఇందాక చెప్పిన ఒక అమ్మాయి అయితే వాళ్ళ హస్బెండ్ ఎంత కేర్గా చూసుకుంటే అంటే అంత కేర్గా చూసుకుంటాడు. వాళ్ళు ఆయుర్వేద ఔషధాలు వాడినాక 12 బిడ్డ కూడా పుట్టారు. అది బంపర్ ఆఫర్ చెప్పాలంటే. రోగం తగ్గుతున్న క్రమంలో అంత అద్భుతంగా 2 అలోపతిక్ డాక్టర్కి అప్పచెప్పాను, గైనకాలజిస్ట్కి అప్పచెప్పాను, నెఫ్రాలజిస్ట్కి అప్పచెప్పాను. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను, విశాఖపట్నం ఫస్ట్ వీక్లోనే వెళ్తాను అక్కడ. సో పాపం క్యారింగ్ అన్నట్లు అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళని, వాళ్ళ దగ్గర పంపితే వాళ్ళు చెప్పిన మాట ఏంటి, ఏదన్నా అయితే నేను బిడ్డకు కాదు నీకు ఇస్తాను. మరి అదే మహేష్ బాబు ఏం చెప్పాడు, తల్లి ఏం కాదు, ప్రశాంతంగా ఉంటావు, రోజు వాకింగ్ చేయి, ఈ రకంగా జాగ్రత్తలు తీసుకో. అసలు ఆ పిల్లవాడు ఇప్పుడు 1.5 years అండి. వాళ్ళు ఎంత అంటే ఆ కళ్ళల్లో కనిపిస్తాయండి వాళ్ళ ప్రేమ, అనురాగం అనేటట్టు. వైద్యం చేస్తాం, మర్చిపోతాం అసలు. సో కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిడ్నీ జబ్బు వచ్చినా కూడా వాపు తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. మంచి అనుభవస్తున్నటువంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించాల్సిన ఆస్కారం ఉంది. అందులో ప్రధానంగా ఆహార నియమాలు అనేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. లీచింగ్ అంటారు. లీచింగ్ అంటే ఆహార పదార్థాల్లో సమస్తమైన నట్స్లో వాటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. పొటాషియం కనుక ఎక్కువ అవుతే రక్తంలో కనుక మిగిలిపోయినట్లయితే గుండెపోటు వచ్చేటటువంటి ఆస్కారం ఉందండి. అది భయంకరమైన విషయం. అది ఒక పెద్ద ఏమంటారంటే ఒక ఉపద్రవము. అంటే మనం జాగ్రత్త పడకపోతే అలా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సింపుల్ థింగ్ ఏంటంటే కూరలను వేడి నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు ఉంచినట్లయితే పొటాషియం అనేది ఒక సాల్ట్ అన్నట్లు, మన ఉప్పేలాగున పొటాషియం అలాగా అది నీళ్ళల్లో కరిగిపోతుంది. సో కాబట్టి మనం పూర్వం రోజులలో ఈ అలవాట్లు అన్నీ ఉన్నాయండి. ఒక కింద గుండుగా పెట్టుకునేవాళ్ళు, కూరగాయలు కోసేసి అందులో వేసేవాళ్ళు. మీరు చూడండి, చిన్నప్పుడు మనం చూసాం ఇవన్నీ కూడా. ఈ కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లీచింగ్ అంటారు. ముందు నీళ్ళల్లో వేయడం, కాసేపు ఉంచడం, తర్వాత వేడి నీళ్ళల్లో పోసేసి ఒక 2 నిమిషాలు ఉంచడం. అందులో ఉండే కూరల్లో ఉండేటటువంటి పొటాషియం లెవెల్స్ అనేవి ఐసోలేట్ అవుతాయి. అట్లా తీసినేటటువంటి కూరలను తీసుకోవాలి. కొన్ని అధిక పొటాషియం కలిగేటటువంటి ఉంటాయి. బెండకాయ కానీ, తర్వాత బెండకాయలో తర్వాత ఆలుగడ్డ కానీ అందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఆహార పదార్థాలను తినకుండా ఉండడం మంచిదండి. ఎందుకంటే కిడ్నీ అనారోగ్యంగా ఉంది కాబట్టి, కిడ్నీ అనేటటువంటి పైన వాపు ఉంది కాబట్టి ఆ వాపు తగ్గాలి, అది కుదురుకోవాలి అంటే ఇలాంటి దాన్ని శ్రమ పెట్టకుండా, దానికి ఎక్కువ లోడ్ పడకుండా జాగ్రత్త పడాలి.
మాంసాహారం తీసుకునే వాళ్ళకి ఏమవుతుందంటే అధిక ప్రోటీన్స్ వల్ల క్రియాటినిన్ లెవెల్స్ రక్తంలో పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అధిక మాంసాహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. గుడ్డు లోపల తెల్లది మాత్రమే తీసుకోవాలి. లోపల ఉండేటటువంటి పసుపచ్చది తీసుకోకూడదు. తెల్ల సొన మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఇంకా కూడా ఎప్పుడైనా ఒకసారి నాన్ వెజిటేరియన్ తినే అలవాటు ఉన్న వాళ్ళకు మాత్రం నీటి చేపల్లో ఒక ముక్క ఫిష్ తినొచ్చు, ఎందుకంటే దాంట్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు. దట్స్ ఇట్. కూరల్లో పచ్చళ్ళు తినకూడదు. తర్వాత ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు, ఎందుకంటే ఉప్పు ఎక్కువ తీసుకున్నట్లయితే కాళ్ళపైన వాపు మరింత పెరిగే ఆస్కారం ఉంటుంది. కిడ్నీ మన శరీరంలో ద్రవీయ అంశాలు నిల్వగా ఉండి కిడ్నీ ఎక్కువగా పనిచేయాల్సిన ఆస్కారం ఉంటుంది. కాబట్టి 1 నుంచి 1.5 లీటర్లు తీసుకోవాలి. తర్వాత పప్పు ధాన్యాలలో కూడా మనకు పొటాషియం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పప్పు ధాన్యాలను కూడా అదుపుగా చూసుకొని వాడుకోవాలి. పొట్టుతో కూడుకొని వండుకున్నట్లయితేనే మంచిదండి. ఆకుకూరలలో కూడా పాలకూరలో అధిక పొటాషియం ఉంటుంది కాబట్టి అందులో పాలకూరను అవాయిడ్ చేసేసుకొని మిగతా ఆకుకూరలు కూడా ఇందాక చెప్పినట్టుగా లీచింగ్ చేసుకున్నట్లయితే మీకు అద్భుతంగా కిడ్నీ పైన లోడ్ పడకుండా ఉంటుంది. మన యొక్క రక్తంలో ఉండేటటువంటి తర్వాత పొటాషియం లెవెల్స్ కానీ క్రియాటినిన్ లెవెల్స్ కానీ పెరగకుండా ఉంటాయి. ప్రోటీన్ను అదుపులో పెట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే మనం డయాలసిస్ దాకా వెళ్లకుండా, కిడ్నీని మార్చుకునే స్థాయికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండడానికి, జీవితాన్ని పెంచుకోవడానికి ఇటీవల కాలంలో ఒకతని చూశాను. 25 ఇయర్స్ అవుతుంది కిడ్నీ సమస్యతో బాధపడుతూ అందమైన, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళని చూశాను. మంచి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, మరి నెఫ్రోటిక్ సిండ్రోమ్ గురించి చాలా విషయాలు చెప్పారు, పరిష్కారాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.